హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా అయితే ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు పుంగనూరు గుడికంటూ వెళ్తున్నాము. అక్కడ బోయిగంగాలమ్మ మంచి ఫేమస్ అండి. మీకు ఎవరికన్నా తెలుసుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అమ్మవారు శక్తివంతమైన అమ్మవారు అనేసి. అందుకోసం సర్లే చాలా రోజులు అవుతుంది వెళ్ళి. సో ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో వెళ్తుండగా ఇంకా ఈ దారిలో మంచి మంచి పిక్స్ ఉంటే తీశాను. అలానే చూడండి, ఈ అమ్మమ్మ ఎంత ముసలామో కట్టెలంతా కొడుతుంది చెట్టు కింద కూర్చొని. ఇంకా గుడి అయితే మీకు ఇక్కడ కనపడుతుంది కదండి, చిన్నగా అంటే కొండపైన అమ్మవారు. ఇట్లా అయితే దారిలో చిన్నగా షాప్స్ అవంతా కూడా నేను ఇంకా షూట్ చేశాను. ఇంకా దారి పొడవునా ముందైతే ఇంత డెవలప్మెంట్ లేదండి, ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. మొత్తము షాప్స్ కానీ ఇంకా సరౌండింగ్స్ బస్సు పైకి వెళ్ళడానికి అంతా ఫెసిలిటీస్ అంతా బాగా పెట్టారు. ఇక్కడైతే కింద టాటూస్ అంతా వేస్తున్నారు. ఇంకా మళ్ళా ఇది చిన్నగా కళ్యాణకట్ట అండ్ తేరు అంతా తిరుగుతారు కదండి, కోనేరులాగా. సో అది కూడా పెట్టారు. ముందైతే అవంతా చూడలేదు, అంత గమనించలేదు నేను. ఇంకా చెప్పులైతే అక్కడ వదిలేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అండి పైకి వెళ్ళడానికి. ఇంక ఈ పైకి మేమైతే ఇంకా చాలా ఎండగా ఉంది. ఇంకా లోపల నుంచి ఇట్లా వెళ్ళిపోయాము. బయట నుంచి అంటే స్టెప్స్ పైన కాళ్ళు కాలుతాయి అనేసి. ఇది అండి, అంత పెద్దగా ఏమీ అంటే అంత నడిచేంత ఏం లేదు, తక్కువ మెట్లే ఉన్నాయి. వెళ్ళిపోవచ్చు ఎంచక్కా. వ్యూ అయితే చాలా బాగుందండి పైనుంచి అయితే. ఇంకా గుడి పైనుంచి అయితే ఇంకా చాలా బాగా అంతా మొత్తం చూడండి, మొత్తం షాప్స్ అవంతా కూడా బాగా ఇప్పుడు డెవలప్ అయిందండి. మనము ఇక్కడే లాకర్‌లో అవంతా మన మొబైల్స్ ఇంకేమైనా లగేజ్ అక్కడ పెట్టేసి పైకెళ్తే వెళ్ళేసి దర్శనం అంతా అయిపోయింది. అక్కడ ఫోన్ అలో లేదు. సో అక్కడ తీయలేకపోయాను. ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇవంతా షాప్స్‌లో అవి ఇవి ఇంకా పిల్లలకి కావాల్సినవి తీసేసుకొని ప్రసాదము అక్కడ నీళ్ళు అంటూ ఉంటాయండి అమ్మవారివి, అవంతా తీసేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మా అబ్బాయి బర్త్‌డే. సో వచ్చాకనే నేను ఇంకా మా అబ్బాయి కోసం గులాబ్ జామ్ అయితే చేశాను నైట్ టైమే. ఇంకా ఇది అండి గులాబ్ జామ్ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఆ పిండి అంటూ అట్లా కలిపినట్లయితే లోపల అంతా బాగా ఉడికి పగలకుండా మంచి షేప్ అయితే వస్తుంది. ముందు ఒకసారి చేసినప్పుడు అయితే కొంచెము అంటే విరిగిపోయాయి. అంటే మా పిల్లలు తీశారు. ఆ టైంలో అంతా పాడైపోయాయి. సో ఈ టైంలో అయితే నేను మంచిగా చేశాను. మంచిగా వచ్చాయి. ముందు రోజు నైట్ అయితే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బర్త్‌డే అనేసి ఇంకా వాడికైతే పెట్టడానికి అనేసి తయారు చేసేసాను. అప్పటికప్పటికే అయితే అంత బాగుండదు కదా, కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లయితే మంచి టేస్ట్ ఉంటుందనేసి ఇంకా ఇట్లయితే చేసేసాను మొత్తము. ఇంకా ఇది అండి, మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్‌తోని నేను ఇంకా మంచి వీడియోస్ తీసి ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకా అయితే మీరు ఎవరైనా బోయిగంగాలమ్మ గుడి చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారైతే మంచి శక్తివంతమైన అమ్మవారండి. చాలా ఫేమస్సు. ముందైతే గుడి అంత డెవలప్ లేదు. ఇప్పుడైతే మంచిగా చేశారు. చుట్టుపక్కలంతా ప్రాంగణం అంతా ఇంకా రోడ్లు కూడా పెద్దగా అంత లేవు. ఫస్ట్ అయితే నడుచుకుపోయేవాళ్ళు. ఇప్పుడైతే కొండంతా బాగా తయారు చేసి పైకి బాగా రోడ్డు వేసి షాప్స్ అవన్నీ కూడా మంచి రూమ్స్ కూడా బాగా పెట్టారండి. ముందైతే చెట్ల కింద అంతా వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు బాగా పైన షాప్స్ అవంతా పెట్టేసి రూమ్‌లో కూడా పెట్టేశారు. స్టే చేసి నీట్‌గా వండుకొని తినొచ్చు. అక్కడే అంటే పొట్టేళ్ళు అవి కోసి మొక్కుంటారు కదా, సో అట్లయితే. ఇంక ఇది అండి, ఫైనల్‌గా అయితే గులాబ్ జామ్ చేసేసాను. నేనే తినేసాను ఫస్టు. ఇంకా తర్వాత బర్త్‌డే అయితే మార్నింగు. సో ఈ మార్నింగ్ టైంలో నేను ఇంకా వాడు ఎగ్ దోస అడిగాడు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఎగ్ అంతా మిక్స్ చేసి, ఎగ్ దోస అంటే కారం ఖచ్చితంగా కావాలి కదండీ! సో అందుకోసం అనేసి ఇంకా కారం అవంతా కొట్టేసి ఫస్టు స్నానం చేయకముందే టిఫిన్ తినేసాడు ఫస్టు. ఎందుకో ఆకలి అన్నాడు ఇంకా లేయంగానే. సో ఎందుకులే అనేసి ఫస్ట్ దోస చేసేసి తర్వాత కావాలంటే స్నానం చెయ్యి అని చెప్పేసి ఇంకా తర్వాత స్నానం చేసేసి నేను అప్పటికి తినలేదండి. నేను ఇంకా పూజ చేసేసుకొని గుడికి పోయేసి తర్వాత తిందాంలే అనేసి పిల్లలకి మాత్రమే వేయించేసాను. ఇది అండి, కారం దోస అయితే వేసేసాను. ఇంకా ఫైనల్‌గా అయితే
ఇది అండి. చూడండి నా అగసాట్లు పొద్దుంటాంచి అసలు ఆ వీక్ అంతా పనే పని. ముందు రోజు అక్కడికి పోయేసొచ్చానా, వచ్చాకనే మళ్ళా ఇంకా గులాబ్ జాము వాడికి ఫేవరెట్ ముందెప్పుడో అడిగాడు. ఇంకా సో, అందుకోసం ముందే చేసి పెట్టేసాను వాడి కోసం. తర్వాత మళ్ళా మార్నింగు ఇంకా ఆ రోజు నైటే అడిగాడు ఎగ్ దోస. సో, నేనింక అప్పటికే అలసిపోయాననేసి ఇంకా మార్నింగ్ చేయిస్తానులే అనేసి, ఇంకా ఆ రోజు మార్నింగు చేయించాను వాడికి ఇష్టమైనటివి. ఆ రోజే అంతా అట్లే చేశానండి. ఇంకా ఎగ్ దోస ఇష్టమనేసి ఎగ్ దోస చేయిచ్చేసాను. మధ్యాహ్నంకైతే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసేసి బిర్యానీ చేశాను. ఇదే అండి. బర్త్‌డే విషెస్ ఎవరు చెప్పలేదని బాధపడ్డాడు. అంటే బంధువులు వాళ్ళందరూ గూడా. పర్వాలేదులెండి. మీ అందరి ఆశీస్సులు ఉంటే చాలు మా అబ్బాయికి. ఆ అమ్మవారు, ఆ స్వామి ఆశీస్సులుంటే చాలు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏముందిలెండి. ఇంక అందుకోసమే నేను లైట్ తీసేసుకున్నాను. ఏం బాధపడొద్దు అనేసి. ఇంకా దేవుడికైతే ఇట్లా మొక్కేసుకున్నాను. ప్రసాదం అయితే ఏం చేయలేదు. చేసిన గులాబ్ జామే మేము ఎంగిల్ చేయలేదు. అట్లే పక్కన పెట్టేసాను గదా! ఇంకా అవే పెట్టి వాడికి పెట్టాను. కేక్ అవంతా కూడా ఏం కట్ చేయలేదండి. ఎందుకులే అనేసి. ఇంకా ఇది వాడైతే ఆశీర్వాదం పడి పడి మొక్కుతున్నాడు నాకు. వద్దు తీరా అంటేనే లవ్ యూ మమ్మీ అనేసి ఇంకా అట్లా అయితే అయిపోయింది. ఫస్ట్ తల్లి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా బిడ్డకుండాలి గదండీ! సో, అందుకోసమే ఫస్ట్ అయితే నేనే ఆశీర్వదించి గులాబ్ జామ్ అయితే పెట్టేశాను. ఆఫ్టర్‌నూన్‌కైతే చికెన్ బిర్యానీ కావాలన్నాడు. సో, చికెన్ బిర్యానీ చేశాను. ఫస్ట్ అయితే నేనే తింటానండి. ఎప్పుడైనా ఏది చేసినా గానీ నేను తిన్నాకనే తర్వాత పిల్లలకి పెడతాను. ఎందుకో అది అలవాటు. అంటే జస్ట్ ఒక ముద్ద మాత్రమే అండి నేను తినేది. ఇంక తర్వాత వాళ్ళకి తినిపించడం స్టార్ట్ చేశాను. అంటే టేస్ట్ ఎలా వచ్చిందో ఏమో కారం అటు ఇటు అయితే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుందిలే అనేసి ఇంకా నేనే ఫస్ట్ ఒక ముద్ద పెట్టేసుకొని తర్వాత అయితే వాళ్ళకి పెట్టాను. అది గాక వాళ్ళు వీడియోస్‌లో చూపించమంటే వద్దు అనేసి అన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా నేను తినడం స్టార్ట్ చేశాను. ఇది అండి రీజను. ఇంకేం లేదు. వాళ్ళని చూపించమంటే వాళ్ళు వద్దు నన్ను చూపించొద్దు మా అనేసి అన్నారు. ఇంక బిర్యానీ చేసేసి రైతా చేసి ఇంకా ఆనియన్‌తో నేనైతే స్టార్ట్ చేసేసాను తినడము. కొంచెం తినేసి మా అబ్బాయికైతే ఇచ్చేసాను పెట్టాను. ఇంకా వాడికి తినిపించడము. ఇంకా పక్కనైతే ఇంకా మేము కూల్ డ్రింక్స్ అవంతా చాలా తక్కువండి తెచ్చుకోవడం. ఎవరైనా వస్తే తప్ప మేమైతే తాగమండి పెద్దగా. ఇంకా అందుకోసం బటర్ మిల్క్ అన్నా అంటే మజ్జిగన్న మసాలా మజ్జిగన్నా చేసి పెడతాను. లేకపోతే ఇట్లా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి జ్యూస్ కొట్టేసి ఇంకా అవైనా తాగుతాము. చాలా తక్కువ అంటే మా హస్బెండ్‌కి కూడా నచ్చదు కూల్ డ్రింక్స్ అవంతా. ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడైనా తాగితే మాజా అవన్నా తాగుతారు పల్పి ఆరెంజ్ అవి. ఇంకా అవి కూడా తెచ్చుకోలేదు మేము ఆ రోజు. జస్ట్ ఇంకా వాటర్ మిలన్‌తో ఇంకా జ్యూస్ అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ ఇంకా మామూలు బిర్యానీ చేశాను ఆ రోజు. దమ్ బిర్యానీ చేసేంత ఓపిక లేదు. మార్నింగ్ నుంచి ఇంకా ఒకటే పని. అంటే బిఫోర్ 3 డేస్ నుంచి అదొకటే పనిలేండి. ఇంకా అందుకోసం అనేసి ఇది బిర్యానీతో మేమైతే ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ అయితే ఇంకా బర్త్‌డే గదా! వాడికి క్రికెట్‌లో జాయిన్ చేసాం ఈ హాలిడేస్‌కి. అంటే 2 మంత్స్ మాత్రమే ఇంకా హాలిడేస్ కదా! ఇక్కడ ముందే ఇచ్చేస్తారు మార్చి 28 నుంచి. సో, ఇంకా అప్పటినుంచి 1 మంతు వాడు ముందు అంటే ఇప్పుడు 6థ్ స్టాండర్డ్, 7థ్‌కి వెళ్ళాడు. అది కూడా 1 మంత్ వాడికి స్కూల్ ఉన్నింది. ఇంకా అందుకోసం అనేసే స్కూల్‌కి వెళ్ళాల్సొచ్చింది. వచ్చి ఇంకా మళ్ళా క్రికెట్‌కి జాయిన్ చేయమని చెప్తే అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఇంక దానికి సంబంధించిన కిట్ కావాలి గదండీ! సో, అందుకోసమని మ్యాచ్ ఆడేటప్పుడు అవంతా ఇబ్బందయితుంది గదా! డైరెక్ట్ ఏమన్నా బాల్ అవి తగిలితే. సో, అందుకోసమనేసి ఆ కిట్ అయితే ఇంక బర్త్‌డే రోజు గిఫ్ట్‌గా ఇద్దాంలే అనేసి, ఆ రోజైతే తీయిచ్చేశాను. ఇక్కడైతే ఇంకా క్రికెట్‌కి సంబంధించింది, ఫుట్‌బాల్‌కి, ఇంకా షటిల్‌కి అంటే టేబుల్ టెన్నిసు కానీ, షటిల్ కానీ అదే ఆడతారు కదా! సో, దానికి సంబంధించినటువన్నీ ఉంటాయి. ఇవంతా అయితే షటిల్స్ అండి. మనకు కావాల్సిన షటిల్ అంటే బ్యాట్ తీసుకొని అక్కడే వైరు వాళ్ళు అమ్ముతారు. మనకు కావాల్సిన కలరు, క్వాలిటీ అవంతా వేసి మనకు అక్కడే వాళ్ళు అల్లిస్తారండి. మిషన్ ఉంది అక్కడే. మన ఇంట్లో రిపేరింగ్ దాంతో చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చేపిస్తారు. 200 ఒక బ్యాట్‌కి అనేసి ఇంక చెప్పారు. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంటికొచ్చేసి వెంటనే మ్యాచ్ స్టార్ట్ అయిందండి. సో, వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఇక్కడ మా అబ్బాయి ఆడుతున్నాడు. యెల్లో కలర్ టీ షర్ట్ వాడాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా ఆ రోజంతా సరదాగా మేము ముగ్గురం బాగా గడిపాము. ఇంకా గుడికెళ్ళడం కూడా అవి ఫోటోస్, వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా హడావిడిగా పోయేసి వచ్చేసాను. ఈవినింగ్ అయితే మళ్ళా పిజ్జా కావాలన్నాడండి. చూడండి నాకు ఎన్ని అగసాట్లు పెడతాడో వీడు.
వాడి కోరికలు ఇంకా పాపం బయటికెక్కడికి తీసుకెళ్ళలేదు గదా! సో, అందుకోసమనేసి ఇంట్లోనే నేను ఇట్లా అంతా ప్రిపేర్ చేసి, ఏదో ప్రయోగం చేసి వాడికైతే పెట్టేస్తా ఉంటాను. ఇది పిజ్జా అయితే చేశాను. దానికి ఇంగ్రీడియెంట్స్ అంతా గూడా ఇక్కడ చూసినోటివే అండి. ఇంక ఇవంతా గూడా మామూలుగా అయితే ఈ పిజ్జాకి సంబంధించిన ఇవి అంటే చపాతీది అది అదైతే బయట కొనుక్కొచ్చుకుంటారు గదా అందరూ. బట్ నేనైతే ఎప్పుడు తెచ్చుకోనండి. ఇంట్లోనే తయారు చేస్తాను. అంటే బయటైతే మైదాతో తయారు చేస్తారు గదా! నేను అట్లా కాకుండా గోధుమ పిండి ఇంకా మంచిదే గదా అనేసి గోధుమ పిండితోనే తయారు చేస్తాను. ఇంకా ఓవెన్ లేదండి ఇంట్లో. అందుకోసమనేసి ప్యాన్‌తోని ఇంకా ప్యాన్ పిజ్జా చేసేసాను. అంటే దోస పెంకు ఉంటుంది గదా! దాంతోనే చేసేసాను. టేస్ట్ అయితే బా వచ్చింది. బట్ ఓవెన్‌లో వచ్చినంత, షాప్‌లో వచ్చినంత అంత ఇదిగా రాలేదు. బట్ ఓకే. మనమేమి సేల్ చేయట్లేదు గదా! మనకే గదా అనేసి ఇంక ఇట్లా అయితే మేము సరదాగా ఆ రోజు పిజ్జాలు తలా ఒకటి చేసుకొని తినేసాము. బర్త్‌డే అంటే కేక్ చేయకుండా పిజ్జాతోనే కటింగ్ అయిపోయిందండి ఆ రోజు. అంటే పిజ్జాతోని కట్ చేసాము. హ్యాపీ బర్త్‌డే అనేసి ఇంకా. ఎవరినైతే పిలిచలేదు. మేము ముగ్గురమే చేసుకున్నాము. మేము ముగ్గురమే తినేసాము. అంతే అండి. ముందు అయితే లాస్ట్ ఇయర్ బాగా చేశాను. బట్ ఇంకా పెద్దయిపోయారు గదా పిల్లలు. అంత వద్దు అని చెప్పారు వాళ్ళే. మనం ముగ్గురమే చేసుకుందామ్మా అనేసి అన్నారు. సో, అందుకోసం అనేసి మేము ముగ్గురమే చేసుకొని ఇలా అయితే ఇట్లా పిజ్జా ఎవరన్నా పెట్టా గాని, ఎవరన్నా పిలిచినా, పెట్టినా గాని వాళ్ళు ఎగతాళి చేస్తారు. సో, అందుకోసం ఎందుకు ఊరికే అనేసి మేమే చేసుకొని తినేసాము. టేస్ట్ అయితే బానే వచ్చిందండి. అంత ఇదిగా ఏం లేదు. బట్ అది కట్ చేయడమే కొంచెం కష్టమైంది మాకు. అంటే అది గట్టిగా అయిపోయింది. రొట్టెలాగా ఇంకా కట్ చేసేటప్పుడు పైకి, కిందికి ఆ షేప్ అంతా ఇంకా అవంతా పక్కకెళ్ళిపోయాయి. బట్ ఏం లేదు. మళ్ళా పెట్టుకొని లోపల పెట్టుకొని ఇంకా కట్ చేసుకొని తినేసాము. ఓవెన్‌లో అయితే ఒక 15 మినిట్స్ అట్లా పెట్టాల్సొస్తుంది. ఇది గ్యాస్ పైనే కాబట్టి ఒక 5 మినిట్స్ చాలండి. అంటే హైలో కాకుండా మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. నాన్‌స్టిక్ పెనం ఉంటుంది గదండీ! దాంతో సాల్ట్ వేసేసి బాగా కాలనిచ్చేసి, దానిపైన మనము ఇప్పుడు వేడి వస్తువులు పెట్టే గాన్ ఉంటుంది గదా! దాన్ని నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. ఆ గాన్ పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టి ఇవంతా సాంగ్యాలు జేస్తారు. అంతా నాకు ఓపిక లేదండి. పేషెన్సీ. ఇంకా అప్పుడే నేనొచ్చాను వాళ్ళని వెంటనే తీసుకుపోయేసి. సో, నాకంత పేషెన్సీ లేక ఇంకా ఎట్లోకట్లా రా ప్లీజ్ నాకు ఇంకా సతాయిచ్చొద్దనేసి ఇంకా అట్లా చేయిచ్చేసాను. ఇంకా బావుంది మమ్మీ అనేసన్నారు. చాలండి ఆ హ్యాపీనెస్ నాకైతే. బావుంది అంటే చాలింకా. ఎంత పనైనా చేసేయొచ్చు. ఇదే అండి. చూడండి ఫైనల్‌గా నేను కట్ చేశాక వాడు ఇంకా కట్ చేసేసి వాళ్ళ అన్నకైతే తినిపిచ్చాడు. బావునిందంట టేస్ట్ అయితే. అట్లా తలా ఒక పిజ్జా చేసుకొనైతే తినిపిచ్చేసాను. ఇది ఫైనల్‌గా అండి. మా అబ్బాయిని మంచిగా ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు మా పిల్లలకి ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇంతే అండి. మా వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు గదండీ! లైక్ చేయండి, షేర్ చేయండి.